నానా బండి కావాలి నాకు ఖచ్చితంగా. బండి మన పరిస్థితి తెలుసుదా నాన్న నీకు? పొద్దంతా కష్టపడితే 500 వస్తాయి. అవి మన తిండికి నీ చదువు కూడా సరిపోతలేవు నాన్న. నువ్వు బండి కొనిస్తే కాలేజీకి పోతా లేపుతావు నేను. నువ్వు నీ దోస్తులతోటి మా నాన్న వేస్ట్ గాడ్రా ఏది అడిగినా కొనియడ్రా అని అన్నది విన్నాను నాన్న. నా చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల నీ దృష్టిలో వేస్ట్ గా నిలిపాను. కానీ నీ కొడుకు దృష్టిలో నా కొడుకు వేస్ట్ గాడు కాకూడదని నేను చదివిస్తూ. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మనల్ని చూసుకొని ఒకళ్ళు పుడుతున్నారని ఆనందపడ్డాంరా. కానీ మీ అమ్మ నిన్ను చూసుకోమని నన్ను అమ్మలా వండి పెడుతున్నాను, నాన్నలా కష్టపడుతున్నాను, నా స్తోమతకు మించి చదివిస్తున్నాను. నా కొడుకు చదువుకుంటుండని నీకే పని చెప్పలేదు నాన్న. కానీ నువ్వు ఫెయిల్ అయినప్పుడు గుండె ఆగినంత పని నాన్న. నీకు పాస్ కానికి, నీకు జాబ్ రానికి బండి అవసరం అంటే నేను ఏ కష్టమైన పడి కొనిస్తానన్నా. నన్ను క్షమించు. నా చివరి కోరిక ఏంటో తెలుసా నాన్న? అందరిలాగా నీ పెళ్లి చూడాలని కాదు నాన్న, నేను కొనివ్వలేనివి నీ కష్టంతో నువ్వు కొనుక్కోవడం నేను చూడాలి నాన్న. నా గురించి నువ్వు చాలా కష్టపడుతున్నావు నాన్న. నా వంతు మిగిలింది, గెలిచే తీరుతావు నాన్న.